బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో భూములు కోల్పోతున్న రైతులను మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కార్తిక్ రెడ్డిలు పరామర్శించి సంఘీభావం తెలిపారు। ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ప్రభుత్వంతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకొని ఈ భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు। గత ప్రభుత్వంలో ఇంచు భూమిని కూడా కదలనివ్వకుండా కాపాడామని తెలిపారు। ప్రభుత్వం ఎలాంటి పరిహారం ప్రకటించకుండా అక్రమంగా భూములను లాక్కుంటుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు। మహిళా రైతులు ఆమె ఎదుట బోరున విలపించారు। రైతులకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని భరోసానిచ్చారు। ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పేద రైతులను ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని విమర్శించారు। అంతకుముందు రోజు రైతుల నిరసనలతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొనగా గ్రామస్తులకు మద్దతుగా వెళ్లిన బీఆర్ఎస్ నేత పటోళ్ల కార్తిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు। రైతులకు సంబంధించిన భూములు ఈ రోజు నిన్న కబ్జా చేసిన వాళ్ళ తాతల తరాల నుండి తాతలు ముత్తాతల నుండి వాళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నారు। కానీ ఈ రోజు ఏ మాత్రం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా రైతులకు మాట్లాడకుండా ఒక రోజు రాత్రి సండే చూసుకొని ఓటు పోకుండా ఓట్ల స్టే ఉన్నా కూడా ఈరోజు వచ్చి 2,000 మంది పోలీసు వాళ్ళని పెట్టుకొని వచ్చి ఈరోజు దౌర్జన్యంగా భూములు లాక్కోవడం అనేది ఖండిస్తాం। నిజంగా ప్రభుత్వానికి మనసు ఉంటే ప్రభుత్వ పెద్దలకు మానవత్వం ఉంటే పేద రైతుల భూములను లాక్కోవడం ముందు పనిచేసి వాళ్ళ భూములు వాళ్ళకు టెక్నికల్ ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి పట్టా చేసి ఇవ్వండి। కావాలంటే వాళ్ళకి చేయడానికి చట్టాన్ని మార్చాలంటే మార్చండి, కానీ వాళ్ళ భూములు వాళ్ళకి పెట్టాలి। ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకునే ప్రసక్తి లేదు। ఎవరు మాట్లాడినా పోలీసులు ముదల వెంట బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు। ఈ దౌర్జన్యాన్ని ఆపని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నారు। ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి। ఈ రోజు సిటీకి దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర వాళ్ళ పిల్లలకు భవిష్యత్తులో బాగుపడుతుందనే ఆలోచనతోనే వాళ్ళు భూములు కాపాడుకున్నారు, ఎవరికి అమ్ముకోకుండా। నిజంగా అమ్ముకున్న భూములు ఎవరైనా ఆ భూములు తీసుకుంటే మాకు సంబంధం లేదు। గవర్నమెంట్ ల్యాండ్ తో పాటు పట్టా ల్యాండ్ కూడా తీసుకున్నారు వాళ్ళ భూములను, పట్టా భూములు కూడా। మరి వాళ్ళు కూడా కనీసం మాట్లాడాలి కదా, కనీసం మాట్లాడి భరోసానే ఇవ్వాలి కదా। అదేది లేకుండా ఈరోజు వాళ్ళని గుర్తు చేసుకుంటే వాళ్ళ భూములు పుచ్చుకుంటే ఎక్కడ పోతారు? బాధలు ఉన్న రైతులందరూ ఎక్కడ బ్రతుకుతారు? ఏం చేసుకుని బ్రతుకుతారు? ఇప్పటికైనా ప్రభుత్వం విరమించుకోవాలి। ల్యాండ్ అక్విజిషన్ పక్కన పెట్టి బుల్లెట్ ట్రైన్ కోసం భూమి కావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో 5,000 ఎకరాలు ఉంది, తీసుకొని వాళ్ళకి వెళ్ళి వాళ్ళ భూమి ఉంది కదా పక్క వాళ్ళకి వెళ్ళి తీసుకొని దాంట్లోకి వెళ్ళి బుల్లెట్ ట్రైన్ అసలు బుల్లెట్ ట్రైన్ ఎక్కడి నుండి ఎక్కడికి వస్తుందో కనీసం బయటకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? సర్వే చేసింది కదా, బయటకి ఇన్ఫర్మేషన్ ఇస్తే కదా మా రైతులు కూడా అలర్ట్ ఉంటారు। అదేది లేకుండా బహదూర్గూడలో ఉన్న